స్టాప్ వేస్టింగ్ యువర్ టీన్స్. ఈ టీనేజ్‌లో నువ్వు ఎంత టైం వేస్ట్ చేస్తావు, నీ ఫ్యూచర్‌లో నువ్వు అంత లాస్ అవుతావు. ఇది ఒకప్పుడు నేను కూడా మీలానే సేమ్ గేమ్స్ ఆడుకోవడం మొబైల్‌లో అండ్ టైమ్ పాస్ చేస్తూ, సినిమాలకు పోతూ, బంకులు కొట్టి ఇంత నేను చేయలేదు. బట్ ఇప్పుడున్న టీనేజర్స్ చేస్తున్నారు కదా! అది చెప్తున్నాననమాట. అండ్ నీ స్క్రీన్ టైమ్ తగ్గించుకొని నువ్వు నీ టీనేజ్‌ని ఎట్లా మార్చుకోవాలి, అండ్ టీనేజ్‌లో నువ్వు చేసే మెయిన్ తప్పులేంటి, ఆ తప్పులు నువ్వు ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఇన్‌ఫ్యాక్ట్ టీనేజర్సే కాదు, ఎవరైతే టీనేజ్ దాటి ఉన్నారో వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకో తెలుసా? నువ్వు నీ లైఫ్‌ని ఒక పర్ఫెక్ట్ ప్లాన్‌గా మార్చుకోవాలంటే ఈ వీడియో నీకు చాలా బూస్టప్ అనేది ఇస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఎందుకో తెలుసా? నీ ద్వారా ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కనుక్కొని అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే నీ ద్వారా కొంచెమన్నా ఇన్ఫర్మేషన్ గెయిన్ అవ్వడం వల్ల వాళ్ళ లైఫ్‌లో కొంచెం బూస్టప్ అయ్యి, కొంచెం మోటివేట్ అయ్యి ఒక స్టెప్ అనేది ముందుకు తీసుకుంటారనమాట. నేను కొంచెం తడబడుతున్నాను. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు స్కిల్ని డెవలప్ చేసుకుంటున్నాను అనమాట. ఇది ఈరోజు ఇలా మాట్లాడడం మీకు. ఈ స్కిల్ డెవలప్ చేసుకునే విషయంలో నేను కొంచెం తడబడినా, ఏం చేసినా సరే నేను రికార్డింగ్ అనేది ఆపుతున్నాను అనమాట. ఎందుకో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్ డెవలప్ చేసుకోవడంలో నేను ఆపేసానంటే నేను ఎప్పటికీ చేరకాదే అని నేనే లొంగిపోయినట్టు అనుకున్నాను. అలా లొంగిపోకుండా ముందుకు దూసుకెళ్ళిపోవాలన్నమాట. సో అదే ఉద్దేశంతో ఈరోజు మీకు టీనేజ్ని ఎందుకు వేస్ట్ చేయకుండా ఒక వాల్యుబుల్గా ఎట్లా మార్చుకోవాలనేది డిస్కస్ చేద్దాము. సో లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్‌లీ నేను కూడా మీలానే ఒకప్పుడు ఇంచుమించు 9 ఇయర్స్ బ్యాక్ అట్ ద ఏజ్ ఆఫ్ నేను 10థ్‌లో ఉన్నప్పుడు సేమ్ నేను కూడా ఎదుటి వ్యక్తులతో కంపారిజన్ చేసుకోవడం, అల్లరి చిల్లరగా తిరగడము అండ్ ఫ్రెండ్స్‌తో టైం వేస్ట్ చేస్తూ, మొబైల్ స్క్రోలింగ్ చేస్తూ, గేమ్స్ ఆడుతూ, చదువు మీద అంతగా ఫోకసే చేయలేదు. బట్ అటువంటి రియలైజేషన్ నేను పొంది ఈరోజు మీ ముందుకి రావడానికి గల కారణం కూడా అదే. మీరు కూడా అట్లా టైం వేస్ట్ చేయకండి. అండ్ నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఎవరూ లేరు. ఎందుకంటే మాది మొత్తం ఒక విలేజ్. సో అటువంటి విలేజ్ నుంచి వచ్చిన నేనే ఈరోజు ఇంత కష్టపడుతున్నా, జాబ్ వచ్చినా సరే ఇలా యూట్యూబ్ రన్ చేస్తున్నా అండ్ మంచి విషయాన్ని మీకు అందిస్తున్నాను. సో అదే ఉద్దేశంతో మీరు కొంచెం నాలెడ్జ్ అనేది గెయిన్ చేసి, కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి, మీరు ఈ పాయింట్స్‌ని అనేది నోట్ చేసుకొని మీ ఫ్యూచర్‌ని బిల్డ్ చేసుకుంటే అంతకంటే హ్యాపీ మూమెంట్ లేదు. ఈ వీడియో చూసి ఇన్‌ఫ్యాక్ట్ ఒక్కరు మారినా నాకు చాలు. అదే నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అనేది ఇస్తది. సో కమింగ్ టు ద పాయింట్, టీనేజ్‌లోని ఒక్కరు చేసే తప్పు ఏంటంటే ఎవరు చెప్పిన మాట వినరు. ఈ వీడియో కూడా ఇప్పటి వరకు నువ్వు వింటున్నావంటే చాలా అంటే చాలా గ్రేట్ బ్రో. నువ్వు నీ లైఫ్‌లో కొంచెం వాల్యూ అనేది యాడ్ చేస్తున్నావు. నీ దగ్గర చాలా అంటే చాలా పేషెన్స్ ఉంది. సో అందుకోసమనే మన టీనేజ్‌లో ఇంకా మనం చేసే తప్పు లవ్ అండ్ లస్ట్. లవ్‌కి చాలా అంటే చాలా అట్రాక్షన్ ఉంటది. ఆ ఏజ్‌లో నువ్వు చాలా అంటే అట్రాక్షన్ నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనమాట. లవ్ చెయ్యి తప్పులేదు. బట్ కోసుకునేలాగా మాత్రం ఎప్పుడు నువ్వు లవ్ చెయ్యకు. అది చాలా అంటే చాలా డేంజర్. నీకే కాదు, నీ ఫ్యామిలీకి కూడా. ఎందుకంటే నీ ఫ్యామిలీని మించి నీకు లవ్, కేర్ ఎవరు. అది అమ్మాయా నీకు 2 రోజుల్లో ఉంటుంది, పోతుంది. అబ్బాయి కూడా సేమ్. అమ్మాయిలు కూడా మీ అమ్మాయిలు ఎవరైనా చూస్తే వాళ్ళకి కూడా సేమ్. అబ్బాయి అనేవాడు నువ్వు టీనేజ్‌లో లవ్ చేసావంటే వాడు నీకు ఖచ్చితంగా కెరీర్ అనేది బిల్డ్ చేసి ఇవ్వలేదు. అండ్ ఇలానే నేను కొన్ని టాపిక్స్ అండ్ కొన్ని ఒక 3, 4 సజెషన్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ వీడియోలో. సో ఒక్కొక్కటి పాయింట్ అయితే మీరు నోట్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అడాప్ట్ జస్ట్ వన్ స్కిల్. ఈ వన్ స్కిల్‌లో నువ్వు ఎట్లా అడాప్ట్ చేసుకోవాలంటే, నీకు ఈవినింగ్ స్కూల్ ఆర్ కాలేజ్ అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రీ టైం ఉంటుంది కదా! ఆ కొంచెం ఫ్రీ టైంలో నీకు నచ్చింది ఎడిటింగ్, కోడింగ్, మైక్రోసాఫ్ట్, ఇట్లా ఎంఎస్ ఆఫీస్ ఇట్లా ఏదైనా నేర్చుకో. మ్యూజిక్ అవ్వచ్చు, డాన్స్ అవ్వచ్చు, కరాటే అవ్వచ్చు, ఏదైనా వన్ స్కిల్ జస్ట్ కాన్సంట్రేషన్‌గా నేర్చుకో. ఆ స్కిల్ నీ లైఫ్‌లో ఎంత యూజ్‌ఫుల్ అవుతుందంటే నువ్వు ఊహించను కూడా ఊహించలేవు. అటువంటి స్కిల్ నీకు ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు. ఇన్‌ఫాక్ట్ ఇవన్నీ నీకు ఇంట్రెస్ట్ లేవా? జస్ట్ నీ చేతిలో మొబైల్ ఉంది. నీకు ఫ్యూచర్‌కి సంబంధించిన ఏదైనా దాని గురించి నువ్వు స్క్రోలింగ్ చెయ్యు, సెర్చ్ చెయ్యు, అదే వీడియోస్ నేర్చుకో. స్టాక్ మార్కెట్ కూడా నువ్వు నేర్చుకోవచ్చు. దానికి ఏజ్‌తో కూడా సంబంధం లేదనమాట. సో అందుకోసమనే నువ్వు ఖచ్చితంగా ఏదైనా నేర్చుకో. జస్ట్ కొంచెం స్కిల్స్ మీద డెవలప్ చేస్తూ ఒక స్కిల్ అనేది నువ్వు పట్టుకో. అండ్ మెయిన్‌లీ ఇంకోటేంటంటే, ఈ టీనేజ్‌లోని నీకు పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేస్తూ నువ్వు అసలు స్టార్ట్ చేయడమే మానేస్తావు. పర్ఫెక్షన్ కోసం అయితే అస్సలు వెయిట్ చేయకు. ఎప్పటి వరకు నువ్వు స్కిల్‌ని డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటూ పోతావో అది ఖచ్చితంగా నీకు ఒకరోజు పర్ఫెక్షన్ అనేది వస్తుంది. సో అందుకోసమనే ఖచ్చితంగా నువ్వు స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్ అనమాట ఫస్ట్. సో స్టార్ట్ చెయ్యు అండ్ ఆటోమేటిక్‌గా నువ్వు పర్ఫెక్షన్ అనేది పొందుతావు. అండ్ సెకండ్ నువ్వు చూసుకుంటే నీ డైలీ రొటీన్‌ని ఫిక్స్ చేసుకోవడం. ఈ డైలీ రొటీన్ అంటే టైమ్ టేబుల్ ప్లాన్ చేసుకోవడం బ్రో. ఈరోజు నీకు ఇట్లా అండ్ పొద్దున్న లేస్తావు. లేచిన తర్వాత ఏం చేయాలి అండ్ కాలేజ్‌కెళ్తావు, స్కూల్‌కెళ్తావు. కాలేజ్ ఆర్ స్కూల్ ఏదైనా కానివ్వు. వచ్చిన తర్వాత షెడ్యూల్ ఏంటి. ఇలా నువ్వు ఒక టైమ్ టేబుల్ ప్రిపేర్ చేసుకొని నీ లైఫ్‌ని డెవలప్ చేసుకుంటే అది నీకు చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ పొద్దున్నే లేచి నాదొక సజెషన్ ఏంటంటే, మార్నింగ్ లేవు. అట్‌లీస్ట్ 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ వాకింగ్ చెయ్యి.
ఒకవేళ వాకింగ్ చేయలేకపోతున్నావా, జస్ట్ బెడ్ దిగి 20 పుషప్స్ అయితే దిగి. ఇది కూడా నీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. నీ ఫిట్‌నెస్ అనేది నీకు చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యమే మహాభాగ్యం. నీకు ఎంత ఆస్తులు ఉన్నా సరే వేస్ట్ అనమాట. నీ దగ్గర సక్రమంగా హెల్త్ లేకపోతే. ఇది నా వచ్చేసి సెకండ్ పాయింట్ అనమాట. సెకండ్ పాయింట్ ఏంటి, డైలీ హ్యాబిట్స్. నోట్ యువర్ డైలీ హ్యాబిట్స్. సో అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి చూసుకుంటే మీరు ఐడెంటిఫై యువర్ మైక్రో యాక్షన్స్. చిన్న చిన్న పనులను కూడా నువ్వు ఐడెంటిఫై చేయాలి. నువ్వు ఈరోజు ఏదైనా తప్పు చేసావా, అదొక డైరీలో నోట్ చేసుకో. ఇన్ఫ్యాక్ట్ నువ్వు రైటింగ్ స్కిల్స్ని అడాప్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. రోజు డైరీ రాసుకోవడం అలవాటు చేసుకున్నా, ఆర్ ఒక చిన్న పాకెట్ డైరీలో ఈరోజు ఏదైనా తప్పు చేసినా, ఈరోజు ఏదైనా మంచి పని చేసినా జస్ట్ అది ఒక లైన్లో రాసుకో. నువ్వు అది కొన్ని రోజులకి ఏంటంటే నువ్వు ఎటువంటి స్క్రిప్ట్ అయినా అవునామంటే ఇతని మాటలో నువ్వు రాయగలుగుతావు అనమాట. సో అట్లనే నేను కూడా ఇట్లా డెవలప్ చేసుకుని తీసుకున్నాను అనమాట. ఈ బుక్ మొత్తం ఆల్రెడీ స్క్రిప్ట్స్తోనే నిండిపోయింది. అట్లా అనమాట నేను కూడా డే బై డే ఇంప్రూవ్ చేసుకున్నది. ఒక్క రోజులో ఏది సాధ్యం కాదు. ఫస్ట్ అయితే నువ్వు ఫస్ట్ డే స్టార్ట్ చేయి, అది చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ థింగ్, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టీనేజర్స్కి. కట్ ఆఫ్ యువర్ టైం వేస్టింగ్ ఫ్రెండ్స్ అండ్ బ్యాడ్ హ్యాబిట్ ఫ్రెండ్స్. నీ టైం వేస్టింగ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీనేజ్లో నీకు 2 years or 3 years మాత్రమే నీతో ఉంటారు. ఆ తర్వాత నీతో వాళ్ళు ఉండరు. వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు, నీ లైఫ్ నువ్వే చూసుకోవాలి. ఇన్ఫాక్ట్ బ్యాడ్ హ్యాబిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మీరు ఫ్రెండ్షిప్ అనేది కట్ చేయండి. స్మోకింగ్, డ్రింకింగ్ ఇటువంటి అలవాట్స్ ఎవరైతే అలవాటు చేస్తారో వాడిని కూడా మీరు కట్ చేయండి. ఇది వినడానికి కొంచెం హార్డ్గానే ఉండొచ్చు, బట్ ఇదే అసలు సత్యం. చివరికి నువ్వు మాత్రమే మిగులుతావు, నీ పేరెంట్స్ మాత్రమే మిగులుతారు. సో అందుకోసమే కొంచెం ఒక్కసారి నువ్వు ఆలోచించి ఇటువంటి ఫ్రెండ్స్ అనేది కట్ చేయకపోతే నీ ఫ్యూచర్లో అసలు చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒక్కసారి ఆలోచించు. టీనేజ్లో ఉన్న ఇంకొక మెయిన్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటో తెలుసా, నీకు మళ్ళీ ఆ వయసు ఎప్పటికీ రాదనమాట. సో ఏదైనా టిప్స్ మాత్రం మీ ఫ్రెండ్స్తో ప్లాన్ చేస్తే ఖచ్చితంగా నువ్వు ఎంజాయ్ చేయి. బట్ అది ఎట్లా ఉండాలంటే వైల్డ్ అండ్ ఫుల్ మాస్తో నువ్వు ఎంజాయ్ చేయి. అది మాత్రం మిస్ అయ్యేవా నువ్వు ఖచ్చితంగా చాలా అంటే చాలా లాస్ అవుతావు ఆఫ్టర్ టీనేజ్ దాటిన తర్వాత. అండ్ ఇంకా నా ఫైనల్ మెసేజ్ ఏంటంటే ఎవ్రీ టీనేజర్కి, ఫస్ట్లీ మీ పేరెంట్స్ చెప్పిన మాటలు అయితే వినండి. ఎప్పుడు వాళ్ళకి ఎదురు చెప్పకండి. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సందర్భాల్లో వాళ్ళు రాంగ్ అయి ఉండొచ్చు. ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకొని మిమ్మల్ని ఒక కరెక్ట్ వేలో వాళ్ళు ఎప్పుడు సరిదిద్దడానికి చూస్తారు. వాళ్ళు చెప్పిన మాటలు వినండి, వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. ఎప్పుడు వాళ్ళని టీచ్ చేయడానికి మాత్రం అయితే ఖచ్చితంగా మీరు వాళ్ళని ఇన్సల్ట్ అయితే చేయకండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఈ వీడియోలు అనిపించిందో ఖచ్చితంగా మీరు కామెంట్ చేసి మన నెక్స్ట్ వీడియో పార్ట్ కోసం అయితే యూజ్ చేయండి. అండ్ ఆ నెక్స్ట్ వీడియోలో నేను డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటంటే 15 బెస్ట్ టిప్స్ని నీ లైఫ్ని ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి, అండ్ ఎట్లా మన లైఫ్లో 15 ఎమోషన్స్ ఉన్నవి మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ ఆ స్క్రిప్ట్ ఆల్రెడీ నేను బిల్డ్ చేసుకున్నాను. ఇటువైపు ఉన్నది ఆ 15 టాపిక్స్ నేను ఆల్రెడీ రాసుకున్నాను. సో లేట్ చేయకుండా మనమైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఈ వీడియోని మీకు ఎలా అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేస్తే ఒక్క లైక్ చేసుకోండి, మనకు కొంచెం బూస్టప్ ఉంటుంది. సీ ఆన్ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ టుడే. బాయ్.